అఖండ ఆ సినిమా అంటేనే ఒక ఎనర్జీ. 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికంటే ముందు 4వ తారీఖున ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. దానికి ₹600 పెట్టి టికెట్లు నిర్ణయించారు. అంతేకాదు రిలీజ్ అయినటువంటి రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ రేట్లని 75 నుంచి దాదాపుగా ₹100 పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మీద ₹75, మల్టీప్లెక్స్లో ₹100 పెంచుకునేదానికి మొదటి 10 రోజులకి అనుమతించింది. ఇప్పటికే బాలయ్య సినిమా అంటే 600 కాదు 6000 పెట్టైనా చూసేదానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. 4వ తారీఖున ప్రీమియర్ షోస్ని వేయడానికి 2 రాష్ట్రాలు దాదాపుగా అంగీకరించాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో ప్రీమియర్ షోలకి వెళ్ళడానికి ఇప్పుడు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జీవో ఇచ్చేసింది టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, అలాగే ప్రీమియర్ షో వేసుకునేందుకు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఈ వీడియో నేను చేస్తున్న టైంకి జీవో ఇవ్వలేదు, బట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బాలయ్య సినిమా అనగానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. దీంట్లో అనేక మంది ఉన్నారు. దీని హైలైట్స్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి 9 సాంగ్స్ ఉన్నాయి. ఒక్క సాంగ్ తప్ప మిగతావన్నీ కూడా శివుని నేపథ్యంలో ఉన్నటువంటి లిరిక్సే. తమన్ అద్భుతమైనటువంటి లిరిక్స్ అందించారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క రకమైనటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇప్పటికే టీజరు, ట్రైలరు 2 రిలీజ్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. దీంట్లో గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఆలాపన చేసినటువంటి ఆయన ఈ సినిమా ఒక అద్భుతం, ఈ సినిమా ఒక దైవికం అని చెప్పి చెప్తున్నారు. సర్వేపల్లి సిస్టర్స్, మిశ్రా బ్రదర్స్, వీళ్ళు బాలకృష్ణ గారు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు, శక్తినిచ్చేటువంటి శ్లోకాలు చదివారని చెప్పేసి అంటున్నారు. అలాగే బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఇవన్నీ కూడా హైలైట్స్గా, సినిమా హైలైట్స్గా చెప్తున్నారు. బాలకృష్ణ కుమార్తె సమర్పిస్తూ ఉన్నారు తేజస్వి ఈ సినిమాని. సంయుక్త మీనన్ హీరోయిన్గా ఉన్నారు. ఎవరున్నా సినిమాలో ఒక బాలయ్య మాత్రం కనిపిస్తుంటారు. సో బాలయ్య అఘోరగా కనిపిస్తున్నటువంటి పోస్టర్స్ కానీ, ఆ ట్రైలర్స్ కానీ, ఆ విజువల్స్ కానీ వైరల్ అవుతున్నాయి. మొత్తం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉన్నాయి, బద్దలు కొడుతున్నాయి రికార్డ్స్ని. ఈ సినిమా మొత్తానికి ప్రమోషన్స్తో సహా 200 కోట్లు ఖర్చు అయిందని చెప్పి టాలీవుడ్లో టాక్. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ మార్కెట్ దాదాపు 200 కోట్లు దాటిపోయిందని చెప్పి అంటున్నారు. సో దీంతో బ్రేక్ ఈవెన్ కావడానికి 300 కోట్లు వస్తే చాలు మొత్తం కలిపినా కానీ. అది ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఓవర్సీస్ బిజినెస్, అలాగే శాటిలైట్ బిజినెస్లు ఇవన్నీ కానీ కలుపుకుంటే అదంతా ఎప్పుడో దాటిపోయింది అని చెప్పి అంటున్నారు. బాలకృష్ణ గారి సినిమాల్లో ఇప్పటి వరకు ఇంత గ్రాండ్గా కలెక్షన్స్ వసూలు చేయటం కానీ, ప్రీ రిలీజ్ కలెక్షన్స్, అలాగే వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ చేయటం కానీ ఇదే ఫస్ట్ టైం. ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఆయన ఈ సినిమాలో చేస్తున్నటువంటి మార్కెటింగ్ కానీ, ఈ సినిమా చేస్తున్నట్టు వసూళ్లు కానీ సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్స్ 200 కోట్లు ఖర్చు అయితే ఇప్పటికే 300 కోట్ల పైగా మార్కెట్ జరిగింది. శాటిలైట్ రూపంలో కానీ, ఆడియో రైట్స్ రూపంలో కానీ, ఓవర్సీస్ బిజినెస్ కానీ, లేదా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మార్కెట్ కానీ ఏదైతేనేమో 300 కోట్లు దాటిపోయింది అంటున్నారు. అంటే బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది సినిమా. అది బాలయ్య పవర్. ఇదంతా ఒక ఎత్తు అయితే డిసెంబర్ 5వ తారీఖు కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు అభిమానులు. బాలయ్య సాంగ్స్ ఇవాళకి కూడా యంగ్స్టర్ మాదిరిగా ఎనర్జెటిక్గా డాన్స్ చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పటికే సినిమా సెలబ్రిటీస్కి, టాలీవుడ్ సెలబ్రిటీస్కి ప్రీమియర్ షో చూపించారు. ఈ ప్రీమియర్ షో చూసినటువంటి వాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉంది, ఆధ్యాత్మిక కోణంలో తీసినటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్, అలాగే దీనికి ఒక పెద్ద గుర్తింపు కూడా వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు టాలీవుడ్ ప్రముఖులు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రాఫిక్స్ కూడా బాలకృష్ణ గారి సినిమాకి ఈసారి కనిపించబోతూ ఉన్నాయి. బోయపాటి, బాలయ్య, తమన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అభిమానులు, ఈగర్లీ వెయిటింగ్. థియేటర్లు బద్దలు కాబోతున్నాయి. థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత
చేసేటువంటి సందడి మామూలుగా ఉండదు. ఇప్పటికే ప్రీ రిలీజే రికార్డ్స్ని బద్దలు కొడుతుంది. రిలీజ్ అయిన తర్వాత దాని తాండవం ఎలా ఉంటుంది అనేది వేరే చెప్పవసరం లేదు. టాలీవుడ్లో ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చేసింది. సో బాలకృష్ణ గెటప్స్ కానీ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాగా అటు మేధావర్గం, ఆధ్యాత్మికవేత్తలు, అలాగే మాస్ ఎంటర్టైనర్స్ వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం ఒకటే, బాలయ్య సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని. ఎందుకు అని అంటే దానికి సెంటిమెంట్ కూడా చెప్తున్నారు. ఏంటి సెంటిమెంట్ అంటే బాలయ్య అఖండ సినిమా 2021 డిసెంబర్ విడుదలైంది. ఆ రోజున సినిమా విడుదల చేయడానికే భయపడిపోయేటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీ. ఆ టైంలో సినిమాని విడుదల చేసి అద్భుతమైన కలెక్షన్స్ని రాబట్టగలిగారు. దాని సీక్వెలే ఈ అఖండ తాండవం. డిసెంబర్ లేదా జనవరిలో విడుదలైనటువంటి సినిమాలన్నీ దాదాపుగా బాలకృష్ణ గారి బ్లాక్ బస్టర్ హిట్లు అని చెప్పి సెంటిమెంట్ని కూడా ఇప్పుడు టాలీవుడ్ చెప్తుంది. ఈ సెంటిమెంట్ కోణం నుంచి చూసినా బ్లాక్ బస్టర్గా అఖండ తాండవం నిలవబోతుందని చెప్పి టాలీవుడ్లో బలంగా టాక్ వినిపిస్తుంది. మరొక టాక్ ఏంటంటే అఖండ 2నే కాదు అఖండ 3 కూడా ఉండబోతుంది అని చెప్పి అభిమానులు సందడి చేస్తున్నారు. కారణం ఏంటంటే అఖండ 2కి చాలా వేరియేషన్ ఉంది. జనరల్గా సీక్వెల్స్ తీసినప్పుడు ఆ సీక్వెల్కి రెండోసారి వచ్చేదానికి పెద్ద హైప్ ఉండదు. కానీ బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవానికి అఖండ కంటే దీనికి పాపులారిటీ ఎక్కువైంది, అలాగే క్రేజ్ ఎక్కువైంది, రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది. సహజంగా ఏ హీరోకి కూడా ఇది అంత సాధ్యం కాదు. సీక్వెల్కి అంత వెయిటేజ్ ఉండదు, కానీ సీక్వెల్కి వెయిటేజ్ ఇక్కడ పెరిగింది. అఖండ కంటే అఖండ 2కి పెరిగింది. అందుకే అఖండ 3కి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అఖండ 3 కూడా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల్లో ఇప్పుడు కేరింతలు కొడుతూ చెప్తున్నటువంటి మాట. సో 4వ తారీఖు మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు రాబోతున్నాయి. బాలయ్య తాండవం చేయబోతున్నారు. సో ప్రీమియర్ షోలకు సిద్ధంగా ఉన్నారు. 600 రూపాయలు టికెట్ పెట్టుకోవడానికి ఏమాత్రం సందేహించట్లేదు అభిమానులు. సో కాబట్టి బాలయ్య సినిమా అనగానే దుమ్ము రేపేటువంటి సినిమా. పాటల విషయంలో కానీ, గ్రాఫిక్స్ విషయంలో కానీ, గెటప్స్ విషయంలో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ, టేకింగ్ విషయంలో కానీ, ఇలా అన్ని రకాలుగా బాలయ్య అఖండ తాండవం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉందని చెప్పి టాలీవుడ్లో బలమైనటువంటి టాక్ వినిపిస్తుంది. కాబట్టి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు బాలయ్య అనేది కూడా ఇప్పుడు ఆయన అభిమానులు 100కి 100% విశ్వాసంతో ఉన్నారు. మరి ఆ సినిమా మీద మీ హోప్స్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.